హలో అందరికీ. ఈ రెసిపీ మీ అందరి కోసం. సో పిల్లలైతే చాలా ఇష్టపడతారని అమ్మ చేసింది. సో పాలకు ఐరన్లో చాలా రిచ్ కంటెంట్ ఉంటుంది కదా పాలకులో. సో స్పినాచ్ అంటారు. సో వీటిని తీసుకుని బాగా కడుక్కోవాలన్నమాట. క్లీన్గా వాష్ చేసుకున్నాక ఆ మట్టి ఉంటుంది కదా అదంతా క్లీన్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్ పెట్టుకొని కొద్దిగానే తీసుకోండి, మరీ ఎక్కువేం అవసరం లేదు దీనికి. సో కొద్దిగా తీసుకుని ఆ వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట పాలకుని. సో పాలకు ఒక 5 to 10 minutes అయితే తొందరగా బాయిల్ అయిపోతుంది. యూజువల్గా కొద్దిగా బాగా బాయిల్ అవ్వాల స్టీమ్ కూడా అంటే లిడ్ క్లోజ్ చేసుకోవాలి, ఇలా ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. సో 5 minutes or 10 minutes అయ్యాక చూస్తే ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది కదా. సో పాలకూర అయితే మెత్తమడిపోయింది. సో ఇంకా దాంట్లో ఈ పాలకూర కొద్దిగా చల్లబడ్డాక ఫ్యాన్ కింద ఒక 5 minutes పెట్టుకుని, వేడి మిక్సీలోకి వేసుకోకూడదు కాబట్టి ఒక 5 minutes ఫ్యాన్ కింద పెట్టుకోమని చెప్పాను. సో ఒక 5 minutes అయ్యాక ఇలా పాలకూరని సెపరేట్ చేసి వాటర్ నుండి మిక్సీకి వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి అంటే చపాతీ కలుపుకుంటాం కదా, సో గోధుమ పిండి మిక్సీకి వేసుకున్న పాలకూరని గోధుమ పిండిలోకి కలుపుకోవాలన్నమాట. అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు కదా. సో పాలక్ చపాతీ చేసుకుంటున్నాం ఈరోజు. సో డఫ్ అయితే ఇలా వాటర్ కూడా కలుపుకున్నాక ఇలా ప్రిపేర్ అయిపోతుంది. సో ఒక 1 hour పక్కన పెట్టుకోవాలి. సో రెసిపీ ఏంటంటే పాలక్ పన్నీర్ చపాతీ. సో పన్నీర్తో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పన్నీర్, చిల్లీ ఫ్లేక్స్, చిన్నగా తరుక్కున్న ఆనియన్ అండ్ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒక్కటి అండ్ సాల్ట్ తగినంత. ఒక పన్నీర్ తీసుకున్నాక ఆ క్యూబ్ గ్రేటెడ్ అంటే తురుముకోవాలన్నమాట. పన్నీర్ని బాగా తురుముకుని, అంటే బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలి కాబట్టి బాగా తురిమేసుకోవాలి పన్నీర్ని. సో తురుముకున్నాక పన్నీర్ ఇలా కనిపిస్తుంది. సో దానికి ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొద్దిగా చూసుకుని యాడ్ చేసుకోండి. అండ్ కరివేపాకు చిన్నగా తరుక్కున్నది అండ్ చిల్లీ ఫ్లేక్స్. కారం ఎక్కువ వేసుకోకండి, పిల్లలు అయితే దీన్ని బాగా తింటారు కాబట్టి పిల్లలకి కాబట్టి కారం ఎక్కువ వేసుకోకండి. అండ్ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒక్కటి. అండ్ మీరు గరం మసాలా కూడా వాడచ్చు మ్యాగీ మసాలా కాకపోయినా. సో అండ్ మేము ఇక్కడ మ్యాగీ మసాలా వాడిందమ్మా. అండ్ చిన్నగా తరుక్కున్న ఆనియన్స్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో క్లీన్గా అంత పన్నీర్ ఒక గ్రేట్ చేసుకున్నాం కదా, తురుముకున్నాం కదా, వాటన్నిటికీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నవి బాగా పట్టాలి, సాల్ట్, కారం అంతా. సో ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి దీన్ని కలుపుకొని. సో ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పాలక్ చపాతీ డఫ్. ఇలా చూసాక మెత్తగా ఉండాలన్నమాట, మరీ మెత్తగా కాదు, చపాతీ తిక్కుకునే అంత మెత్తగా. సో ఇలా ఉండలు చేసుకుని చిన్నగా ఇలా ఉండలు చేసుకుని, అంటే నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటాం, మీడియం సైజ్ అయితే మీడియం సైజ్గా తీసుకుని డఫ్. సో ఇలా చపాతీ చేసుకోవాలన్నమాట. చపాతీ చేసుకున్నాక పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా తురుముకుని, వాటన్నిటికీ యాడ్ చేసుకున్న పన్నీర్ని ఇలా చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా ఒత్తాలి, ప్రెస్ చేయాలన్నమాట. అంటే చపాతీకి మెత్తుకునేలాగా బాగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇలా చపాతీని బ్యాక్ నుండి ఫ్రంట్కి ఇలా రోల్ చేయాలి. ఆ పన్నీర్ అంతా లోపల బాగా ప్రెస్ అయిపోయేటట్టు బాగా రోల్ చేయాలి. అండ్ సైడ్స్లో ఇలా క్లోజ్ చేసుకోవాలి. దాన్ని మర్చిపోకండి సైడ్స్లో క్లోజ్ చేసుకోవడం, ఎందుకంటే పన్నీర్ బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఒక 2-3 times రోల్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా మిడిల్లో, అవి లేకుండా ఇలా బాగా ప్రెస్ చేసుకుని అలా రోల్ చేసుకోవాలన్నమాట 2-3 times. ఆ తర్వాత ఒక నైఫ్ తీసుకుని దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే చపాతీలో పన్నీర్ పెట్టుంటాం కదా, దాన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ చేసుకోకండి, బాగోదు. సో ఇలా చిన్నగా పీసెస్ చేసుకోవాలన్నమాట. పీసెస్ చేసుకున్నాక సో ఒక పీస్ తీస్తే చుట్టూ చపాతీ అండ్ స్టఫ్డ్ పన్నీర్ లోపల పెట్టాం కదా, అది ఇలా ఉంటుంది. సో దాన్ని మళ్ళీ చిన్న చపాతీల్లాగా చేసుకోవాలి ఇలాగా. సో చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎన్ని పీసెస్ చేసుకుని ఉంటే అన్ని పీసెస్. సో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. పిల్లలైతే చాలా బాగా తింటారు, పన్నీర్ తినని వాళ్ళైతే ఇంకా బాగా తింటారు. ఈ రెసిపీని ట్రై చేయండి. సో అంతా అయ్యాక అలా చిన్న చపాతీలు చేసుకున్నాక
ఒక ప్యాన్ పెట్టేసుకుని, అదే దోశ లేదా చపాతీ వేసుకుంటాం కదా, అలాంటి ప్యాన్ పెట్టుకుని గీ వేసుకుని, తెలుసు కదా అమ్మ అన్నిటికీ గీ వాడుతుంది మ్యాక్సిమం అని, పిల్లల కంటే ఇంకా ఎక్కువ. సో ఇంకా అలా చిన్న చిన్న చపాతీస్ని చేసుకున్నవి ప్యాన్ మీద ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే అవ్వాలి. అంటే చపాతీతో పాటు లోపల ఉన్న పన్నీర్ కూడా కొద్దిగా రోస్ట్ అవ్వాలి కదా. సో లో ఫ్లేమ్, కంప్లీట్ లో ఫ్లేమ్లో చేసుకోండి. సో ఇలా కొద్దిగా డార్క్ బ్రౌన్ కలర్ అనిపించినప్పుడు ద అదర్ సైడ్ కూడా కాలాలి కదా, సో అలా తిప్పి వేసుకోండి. సో అక్కడ అమ్మ గీ వేసుకుంది కదా, ఇంకా ఎవరైనా ఎక్కువ సాఫ్ట్గా రావాలనుకునే వాళ్ళు బటర్ కూడా వేసుకోవచ్చు. ఎయిదర్ గీ ఆర్ బటర్, ఏదైనా ఇట్ ఈస్ ఆఫ్ యువర్ చాయిస్. సో ఇక్కడ ఇంకా అన్నీ ఒక సైడ్ అయితే రోస్ట్ అయ్యాయి, ద అదర్ సైడ్ కూడా రోస్ట్ అవ్వాలి కాబట్టి తిప్పి వేసుకోండి. సో 2 sides, బోత్ ద సైడ్స్ కంప్లీట్గా రోస్ట్ అయిపోయాక ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. సో పాలక్ పన్నీర్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ప్లేట్లోకి పక్కన తీసేసేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో వేడి వేడిగానే తినాలి ఇవి, చల్లబడ్డాక పన్నీర్ రెసిపీస్ కదా, సో బాగుండదు. సో ఫైనలీ పాలక్ పన్నీర్ చపాతీ ఈజ్ రెడీ. మా పిల్లలకైతే చాలా నచ్చేసింది. అమ్మమ్మ చాలా నచ్చింది, మళ్ళీ చేయి అన్నారు. సో ఇంకా వాళ్ళకి అలా ప్రిపేర్ చేసి, నాకు మా మమ్మీ ఎలా ప్రిపేర్ చేసిందంటే, ఈ శాండ్విచ్ చేస్తాం కదా ఆ టైప్ చేయడానికి. సో ఇలా ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా అలా పన్నీర్ అంతా, గ్రేటెడ్ పన్నీర్ని ఒక సైడ్ అంతా ప్రెస్ చేసేసుకొని, ఇంకా ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవడానికి 1 side కట్ చేసుకుని, ఇలా రోస్ట్ అయిపోయాక చపాతీ అండ్ పన్నీర్ బోత్ ద సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ప్లేట్లోకి తీసేసుకుని ద మిడిల్, కరెక్ట్గా మిడిల్కి అలా కట్ చేసేసుకుంటే, సో మీరు చూడొచ్చు టేస్టీ ఇన్సైడ్ పన్నీర్ కూడా ఇలా బాగా కనిపిస్తుంది. మనం ఇలా అయినా చేసుకోవచ్చు.